అధికారంలోకి వచ్చి 2 నెలలవుతోంది. 6 గ్యారెంటీలపై ఇంకా స్పష్టత లేదు. కొండంత ఆశతో గెలిపించిన ప్రజలు హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారు. సమాధానం చెప్పాల్సిన మంత్రులు మాత్రం తోక తొక్కిన పాములా కష్టమంటున్నారు. రైతు బంధు పడడం లేదని చెబితే చెప్పుతో కొట్టండి అని దారుణంగా మాట్లాడుతున్నారు. ఉచిత కరెంటు ఎప్పటి నుంచి ఇస్తారని అడిగితే ఉడుక్కుంటున్నారు. ఏమంత తొందర, తట్టుకోలేకపోతున్నారా అని చిరాకు పడుతున్నారు. విపక్షాలు కూడా తక్కువేం తినలేదు. కొత్త ప్రభుత్వం రాత్రికి రాత్రే అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పథకాల రూపకల్పన, విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపికకు కాస్త సమయం పడుతుందని తెలిసినా ఇప్పుడే ఈ క్షణమే అమలు చేసి తీరాలని పీకల మీద కూర్చుంటున్నాయి. ఫలితంగా అధికార విపక్షాల మధ్య మాటలు హద్దులు దాటుతున్నాయి. చెప్పుతో కొట్టండి, తరిమి కొట్టండి, మెడలు వంచండి అని రెచ్చగొడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత రోజు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు మామూలే. హ్యాట్రిక్ కొడతామని ధీమాగా చెప్పిన బీఆర్ఎస్ ఆశలు తలకిందులు కావడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదు. పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉండడంతో మరింత నష్టం జరగొద్దని కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నారు. కేడర్ కు ఆత్మవిశ్వాసం కలిగించడానికి ధైర్యం నూరిపోస్తూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడండి అని రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు మొదట్లో కాస్త శాంతంగానే స్పందించారు. తర్వాత కోప్పడ్డారు. ఇప్పుడు అసహనం ప్రదర్శిస్తున్నారు. హద్దు మీరి చెప్పుల భాషను ప్రయోగిస్తున్నారు. రైతు బంధు పడడం లేదని అన్న వాళ్లను చెప్పుతో కొట్టండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రైతు బంధు కింద 15,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. గెలిస్తే డిసెంబర్ 9న 2 లక్షల రైతు బంధు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. ఈ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు పదే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పకుండా ఉత్సాహం ఆగుతలేదా? ఏమంత తొందర? మీరు నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు కదా, కాస్త ఆగండి, అన్ని అమలు చేస్తామని అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పొన్నం ప్రభాకర్, సీతక్క శృతి మించి మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రులు అబద్ధాలు చెబుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయితే ఆ హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయినా భాష హద్దు మీరితే సమస్యలు వస్తాయి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పట్టు సాధించాల్సి ఉంది. రాష్ట్రంపై అప్పుల భారం ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనీయడం లేదు. అభయహస్తం దరఖాస్తుల కోట్లలో వచ్చి పడుతున్నాయి. వీటిని తనిఖీ చేసి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. ఆలోపు పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఈ టైట్ షెడ్యూల్ తో మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. విపక్షానికి ధీటుగా ఎదుర్కొంటూనే హామీలపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాకుండా తమ లబ్ధి కోసమే ప్రయత్నించడం ఎవరికీ మంచిది కాదు.